బాపు నమస్తే. నమస్తే. ఏం పేరు నాయన? మీ పేరు ఏం పేరు? నరహరి. నరహరి. ఎక్కడ మీరు? ఎక్కడ? ఇక్కడనే. ఇక్కడే. ఎన్ని సంవత్సరాలుగా ఈ పొగాకు అమ్మే వ్యాపారం చేస్తున్నారు? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. మరి ఇక్కడ ఏం షాప్ ఏం లేదు కదా? లోపల షాప్ ఉంది. 10 కిలో 5 కిలో అయితే ఆడ, 1/2 కిలో 1/2 కిలో అయితే ఈడ. సో 16 ఏళ్ళుగా ఈ పొగాకు వ్యాపారమే చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ సరుకులు? గంధంపల్లి నుంచి. గంధంపల్లి నుంచి. బయ్యారం అవతల ఎటు లక్ష్మీపురం పెత్తలగడ వైపా, సత్యనారాయణపురం వైపు? సత్యనారాయణపురం దాటిన తర్వాత. నేటివ్ ఎక్కడ? మీ సొంత జిల్లా ఎక్కడ? ఇక్కడ మహబూబ్ నగర్. ఇల్లు, సొంత ఇల్లు. కోటెనకాల. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 3 కొడుకులు, బిడ్డలు లేరు. ఏం చేస్తున్నారు కొడుకులు? అగో టీవీలు అమ్ముతారు. ఒక ఆయన టీవీలు అమ్ముతున్నాడు. 3 ఇంకేం ఏర్లు వల్లే అంత జాయింట్. అందరు ఏర్పడకుండా కలిసే ఉన్నారు. పెళ్లిలు అయినాయి వాళ్ళకి? అందరికి అయినాయి. పెద్ద ఆయనకు 3 కొడుకులు, బిడ్డలు. ఒక బిడ్డ, 2 కొడుకులు. నడిపి ఆయనకు 2 కొడుకులే. చిన్న ఆయనకు 3 ఆడపిల్లలే. ఓకే. ఇప్పుడు మొత్తం 4 ఆడపిల్లలు, 4 కొడుకులు అన్నట్టు. మొత్తం మీ మనవలు మనవరాల. పెద్ద ఇల్లు కట్టినావా మరి? పెద్దదే. భూమి ఏమైనా వ్యవసాయ భూమి కొన్నావా? వ్యవసాయం భూమి మా సొంత ఊరు కొరి పక్కన నుంచి క్రాస్ రోడ్ నేరడ తట్టుపెళ్ళి అని ఉంటది. అక్కడ సొంత వ్యవసాయం ఉన్నది. ఇప్పుడు ఉన్నది. ఎన్ని ఎకరాలు కొన్నావు? 8 ఎకరాలు ఉన్నాయి. ₹1,00,000 కౌలు వస్తుంది. ఇప్పుడు నా అంతకుముందు జీతకాన్ని పెట్టి చేయించినా గానీ ఇప్పుడు 3 ఏళ్ల నుంచి కౌలుకి ఇస్తున్నారు. రిస్క్ ఎందుకని వాళ్ళు ఏమన్నా. ఇప్పుడు ఇది ఏది క్వాలిటీ, ఏది మంచిది అనేది మీరు ఎట్లా గుర్తుపడతారు? ఇక 10-16 ఏళ్ల నుంచి అమ్ముతున్నాం కాబట్టి అనుభవం మీద పోహం పెట్టి గుర్తుపడతారు. రోజుకి ఒక ₹1000 గిట్టుబాటు అవుద్దా? అప్పట్లో ఉండే. ఇక ఇప్పుడు ఇక దాని బదులు 200-300 ఖర్చులు. ఇక ఉత్త కూర్చుంటే పొద్దుపోదు. ఇక పిల్లలు. మరి ఈ పొగాకు అమ్మే మీరు 8 ఎకరాలు కొన్నారా? లేదు, సొంత భూములు మొదటి నుంచే ఉన్నాయి. మరి పిల్లలు ఎందుకు చదువు వైపు నడిపేయలేకపోయారు? చిన్న వ్యవసాయం కదా మరి. 3 మగ పిల్లలు. అది సొంత ఊరు కాబట్టి ఆడ తట్టుకోలేకనే ఇక్కడికి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు 30 ఏళ్ల కింద వెళ్ళి వచ్చి సొంతం వాళ్ళని అందరినీ 10 వెళ్ళి బయటికి తీసిన. 10వ తరగతి దాకా చదివించి బయటికి తీసి. ఇప్పుడు ఈ పొగాకు అమ్ముడు తక్కువ అయింది కదా, అంటే జనాలు పొగాకు తినుడు తక్కువైందని అర్థమా, లేక గుట్కాలు, పాన్ పొరాకులు అవి ఎక్కువైనా? అవి ఎక్కువ కావటం వల్ల ఇది తగ్గిపోయింది. అదే అయితే యాక్చువల్ ఇది తక్కువ అమ్ముడు అవుతున్నందుకు అమ్ముడు పోకుండా ఉండాల్సింది. ఓకే బాబు, ఉంటాను. థ్యాంక్ యూ. బంద్ చేస్తాను ఆయన. ఈ ఒక్క సంవత్సరం బంద్ చేస్తావా? ఓకే. థ్యాంక్ యూ. మైపాల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్.